హలో సోల్జర్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ వీడియోలో వచ్చేసి టైం డిస్టార్షన్ గురించి మాట్లాడుకుందాం. ఆల్గరిథం అనేది ప్రైస్ని ప్రాపర్ టైంలో మాత్రమే డెలివరీ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే, ఇప్పుడు ప్రైస్ అనేది మ్యాక్రో టైమ్స్లో మాత్రమే డెలివరీ చేస్తుంది. ఓకే, మ్యాక్రో టైమ్స్లో వచ్చేసి లో రెసిస్టెన్స్ లిక్విడిటీ రన్స్ మాత్రమే ఉంటాయి. మోస్ట్లీ అన్ని మ్యాక్రోస్లో కాదు, అది కూడా ఓకేనా. ప్రాపర్ టైమ్స్లోనే వర్క్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఏషియాలో అలా చూసుకుంటే అలా కొంచెం ప్రైస్ అనేది హై రెసిస్టెన్స్ లిక్విడిటీ రన్ జనరేట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు వెళ్ళేసి మనం అక్కడ దూరేసామంటే మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది. టైం అనేది ఇంపార్టెంట్. టైం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటున్నామంటే, ఆల్గరిథం అనేది ప్రైస్ని టైం ఇంటర్వెల్స్, ప్రాపర్ టైం ఇంటర్వెల్స్లో మాత్రమే డెలివరీ చేస్తుంది. ఓకే, అంటే ఆల్రెడీ అది ప్రీకోడెడ్గా ఉన్నా కానీ ర్యాండమ్గా వెళ్ళి డెలివరీ చేయదు. సో దానికి న్యూస్ ఈవెంట్స్ బేస్ అయి ఉంటాయి. ఫోరెక్స్ ఫ్యాక్టరీలో చూసుకోవచ్చు మీరు. ఫోరెక్స్ ఫ్యాక్టరీ అనేది చాలా చిన్న స్టోరీలా కనిపిస్తుంది, కానీ మెయిన్ స్టోరీ దాంట్లో నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, మనం ప్రైస్ని రీచ్ చేస్తాం ఫస్ట్, కానీ ఆ ఫోరెక్స్ ఫ్యాక్టరీ అనేది ఎలాగా అంటే, ఐసిటీ ఏం చెప్తుంటాడంటే, ఫోరెక్స్ ఫ్యాక్టరీని ముందుగానే వాచ్ చేస్తుంటే ఫోరెక్స్ ఫ్యాక్టరీలో ఉన్న న్యూస్ షెడ్యూల్స్ ఉంటాయి కదా, ఆ షెడ్యూల్స్ అన్ని ముందుగా మనం తెలుసుకొని ఒక ప్లాన్డ్గా స్ట్రక్చర్డ్గా వెళ్తాం కదా. అంటే ఈ వీక్ ఎలా చేస్తాము, ఈ వీక్ లో ప్రాబిలిటీ హై ప్రాబిలిటీ, ఈ పర్టికులర్ డే లో ప్రాబిలిటీ హై ప్రాబిలిటీ, ఈ సినారీస్ అంతా అక్కడ బిల్డ్ చేసుకుంటాం. ఏదన్నా మన టీవీలో ప్రోగ్రామ్ వస్తుంది అనుకో ఫర్ సపోజ్, ఆ ప్రోగ్రామ్స్ని మనకి ఏ డేలో ఏ టైంలో మనకి ఏ ప్రోగ్రామ్స్ వస్తాయి ఎలా తెలుస్తుంది అంటే, తెలిస్తే ఎలా ఉంటుంది, కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా. సో అదేవిధంగా ఈ ప్రైజ్ అనేది కూడా అలాంటి టైం ఇంటర్వెల్స్లో డెలివరీ చేస్తుంది. ఓకేనా, అలాంటి టైం ఇంటర్వెల్స్లో మనం ప్రాపర్గా వెళ్ళి ట్రేడ్ చేస్తే హ్యాపీ, ప్రశాంతంగా ఉంటాం. లేకుండా అవుట్ ఆఫ్ ద టైంలో చేస్తే దాన్నే టైం డిస్టార్షన్ అంటారు. ఇప్పుడు ఏంటంటే, కనిపించిన ప్రతి మ్యాక్రోలో మనం ట్రేడ్ చేయాలా అంటే లేదు. మ్యాక్రోస్లో కూడా ప్రాపర్గా డెలివరీ చేస్తుంది. వాటిలో కూడా హై ప్రాబిలిటీ మ్యాక్రోస్ ఉంటాయి, లో ప్రాబిలిటీ మ్యాక్రోస్ ఉంటాయి. ఓకేనా, వాటిని బేస్ చేసుకొని ప్రైస్ అనేది డెలివరీ అవుతుంది. ఈ ఫండమెంటల్గా మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది పెద్ద టాపిక్ ఏం కాదు, కానీ దీన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఓకేనా, చిన్న టాపికే కానీ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఇన్సైడ్ మ్యాక్రోసే మనం ఫోకస్ చేస్తాం అనమాట. ఇన్సైడ్ మ్యాక్రోస్ ఎందుకు ఫోకస్ చేస్తామంటే, ఇక్కడ మీరు గమనిస్తే ప్రైస్ అనేది ఒక ఎక్స్పాన్షన్ డెలివరీ కానీ, ఒక వాలటిలిటీ కానీ, ఇవంతా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అదే అవుట్ సైడ్ ఆఫ్ ద మ్యాక్రోస్, ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద మ్యాక్రో, ఇది చూస్తే చూడండి చిన్న చిన్న క్యాండిల్స్గా ఇలా ఉంటుంది. ఇన్సైడ్ మ్యాక్రోస్లో ఏంటంటే మోస్ట్లీ మనం ఎక్స్పాన్షన్ డెలివరీస్ కానీ, ప్రైస్ అనేది లిక్విడిటీని డెలివరీ చేస్తూ అంటే విత్ లో రెసిస్టెన్స్ లిక్విడిటీ రన్ అవుతూ ఉంటుంది. ఓకేనా, అవుట్ సైడ్ మ్యాక్రోస్లో ఏం జరుగుతుంటుంది అంటే, ఈ పర్టికులర్ సినారీ అంతా అవుట్ సైడ్ మ్యాక్రోస్. అవుట్ సైడ్ మ్యాక్రోస్లో వచ్చేసి మోస్ట్లీ కన్సాలిడేషన్, లేకపోతే సీక్ అండ్ డెస్ట్రాయ్, లేకపోతే మ్యానిపులేషన్ జరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఇన్సైడ్ మ్యాక్రోస్లో వచ్చేసి పీడిఆర్ఎస్ ఇక్కడ యాక్టివేట్ అవుతాయి. కొన్నిసార్లు అవుట్ సైడ్ మ్యాక్రోలో యాక్టివేట్ అయిపోతాయి, బట్ మనం దాన్ని అంత ఫోకస్గా ఏం పెట్టుకోలేదు. 1 or 2 ట్రేడ్స్ మిస్ అయినా ఏం ఇబ్బంది ఉండదు. కానీ మోస్ట్లీ ఏంటంటే ఇన్సైడ్ మ్యాక్రోసే మనం ట్రేడ్ చేసేలా చూసుకుంటే మన మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఓకేనా, దీన్ని ఒక సింపుల్ వేలో చెప్పాలంటే, ఇన్సైడ్ మ్యాక్రోలో వచ్చేసి లో రెసిస్టెన్స్ లిక్విడిటీ రన్ జరుగుతూ ఉంటుంది. అదే అవుట్ సైడ్ ఆఫ్ ద మ్యాక్రోస్లో ఏం జరుగుతుందంటే హై రెసిస్టెన్స్ లిక్విడిటీ రన్ జరుగుతుంది. ఇన్సైడ్ మ్యాక్రోస్లో వచ్చేసి హై ప్రాబిలిటీ ట్రేడ్ సర్వీస్ జరుగుతాయి, అవుట్ సైడ్ మ్యాక్రోస్లో వచ్చేసి లో ప్రాబిలిటీ ట్రేడ్ సర్వీస్ జరుగుతాయి. యాజ్ సింపుల్ యాజ్ దట్. అంతే. దీన్ని మీరు ఇంకెంత అబ్జర్వ్ చేస్తారు, మీరు ప్రైస్ని ఎంత బాగా ఇదిగా అబ్జర్వ్ చేసి మీరు దాన్ని ఎంత హార్డ్ వర్క్ ఇస్తారో మిగతాదంతా మీకు అక్కడ ఆన్సర్ దొరుకుతుంది. ఓకే, దీన్ని వచ్చేసి మీరు బట్టి పట్టద్దు. దీన్ని మీరు బట్టి పట్టారంటే మాత్రం ఇది ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నట్టు అయిపోతుంది. అర్థమవుతుందా? అదే మీరు దీన్ని అర్థం చేసుకున్నారంటే మాత్రం ఇంకొక వరల్డ్ ఓపెన్ అవుతుంది, న్యూ వరల్డ్. ఓకే, ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. సో మరొక వీడియోలో మరికొన్ని పాయింట్స్తో కుక్ చేద్దాం. అంటిల్ దెన్ బీ సేఫ్.